మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తహసీల్దార్ రజనీ కుమార్ ని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకు సాగాలని ఆమె సూచించారు. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారని, భవిష్యత్తులో మహిళలు ఏ తల్లిదండ్రులకు కొడుకులు లేని లోటు తీర్చే విధంగా తయారు కావాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. నేను ఇక్కడికి 2024 ఆగస్టు 17 తహసీల్దార్ రామాయంపేట్గా జాయిన్ అయ్యాను. రెవెన్యూలో తహసీల్దార్ జాబ్ అంటే అంత ఈజీ కాదు. అండ్ మన పబ్లిక్కి సర్వ్ చేయాలనే మంచి ఆశయంతో నేను ఈ రెవెన్యూలో సర్వ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నా సర్వీస్లో ప్రతి దగ్గర కూడా ఫీమేల్ స్టాఫ్తో నేను మ్యాక్సిమమ్ వర్క్ చేశాను. అందరూ ఒక అపోహతో ఉంటారు, ఫీమేల్ అంటే వర్క్ చేయరు, వర్క్ కాదు అని. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, మెయిల్ కంటే కూడా ఫీమేలు 100% ఉన్నంత మట్టుకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ డిపార్ట్మెంట్లో నాతోని మ్యాక్సిమం ఎంతవరకు ఎఫర్ట్ పబ్లిక్కి సర్వ్ చేయాలనే ఎంతవరకు అయితే వాళ్ళకు సహాయం చేయగలనో అంతవరకు నేను చేస్తాను, నా పరిధిలో ఉన్నంత వరకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సమస్త ఆడపిల్లలకు అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను అంటే మా పేరెంట్స్కి మేము 3 daughters మండి. ఎక్కడ కూడా మా పేరెంట్స్ మాకు ఆడపిల్లలు మాకు ఏం చెయ్యరు అనే ఫీలింగ్తో ఎక్కడ లేరు. మమ్మల్ని మా పేరెంట్స్ మంచి చదివించి మేము ఈ హోదాలో ఉన్నాము అంటే మా పేరెంట్సే దానికి కారణము. మీరు కూడా మా ఇంట్లో బ్రదర్స్ లేరు, మగవాళ్ళు సపోర్ట్ లేకపోతే మేమేమీ చెయ్యలేము అనే ఫీలింగ్తో ఉండొద్దు. ప్రతి ఒక్క యువతికి నేను తెలియజేయాల్సింది ఏంటంటే వీఆర్ నథింగ్ కాదు, వీఆర్ సంథింగ్ అనేది వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అండ్ ఎక్కడ కూడా మనము ధైర్యంగా ముందుకు తప్పు చేయనంత వరకు ప్రతి ఒక్కరూ ధైర్యంగా అంటే మన ఎఫర్ట్ ఇవ్వగలము. ఎక్కడ తప్పు చేయకుండా మనం ఎంతవరకు ఎఫర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. అండ్ మగవాళ్ళు చెయ్యాలి అనేది ఏమీ లేదు. ఈరోజు అందరూ సమానమే, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే. కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థలో మీరు ముందుండి రాణించి మీ తల్లిదండ్రులకు మీ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ.